మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్టు చెప్పారు. ఈ మేరకు జగిత్యాల వేదికగా కాసేపట్లో ఆయనతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కాబోతున్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనతో పోల్చి చూస్తే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనే బేషని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవబోతుందని జోసెన్ చెప్పారు. సీఎంగా రేవంత్ రెడ్డి పాలన అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ కు ఓటమి తప్పదని జీవన్ రెడ్డి అన్నారు. సాధారణంగా ప్రజానీకం ఏదైతే ఇప్పుడు మెరుగైనటువంటి ఒక పాలన కావాలని కోరుకుంటారు. ఎన్నికలు వస్తున్నాయని చెప్పంటే గత ప్రభుత్వం కంటే మెరుగైన పాలన కావాలని కోరుకుంటారు. ఇలా కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఏదైతుందో వారు 10 సంవత్సరాల కాలంలో కొంత వారు చేసే ప్రయత్నాలు చేసిండ్రు. నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి వారికి ఉన్నటువంటి ఆర్థిక వనరులను పరిగణలోకి తీసుకొని అది ప్రాజెక్టులే కానీ లేక ఇతరత్రా కానీ సంక్షేమ కార్యక్రమాలే కానీ చేసి కానీ ప్రజల ఆకాంక్ష ఎప్పటికీ ఏది ఇస్తుందో ఇంకా మంచిగా అయితే మంచిగా ఉంటుండే, ఇంకా 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 అనేది ఉంటుంది అన్నట్టు. కాంగ్రెస్ వస్తే ఇంకా మెరుగైన విధంగా చేస్తుంది కావచ్చు అనే భావనతో ఏది ఇస్తుందో ప్రజలు మార్పు కోరి మెరుగైన పాలన వస్తుందని చెప్పారు. కానీ ఏమైపోయింది, ఈ 2 సంవత్సరాల పాలన చూసిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి కూడా పెద్ద మనిషి కేసీఆర్ గారు మంచిగుండిరా, కనీసం చెప్పినా చెప్పకుండా ఏది ఇస్తుందో రైతులకు పెట్టుబడి సమకూర్చిండు. అసలు వాస్తవం ఏది ఇస్తుందో రైతు బంధు అనేది రైతుకు ఎన్నికల్లో చేసిన వాగ్దానం కాదా అన్నాడు కేసీఆర్. అయినా కానీ ఏది ఇస్తుందో దేశంలో ఎక్కడ లేని విధంగా పంటకు 5,000 2 పంటలు 10,000 రూపాయలు ఏది ఇస్తుందో వారు సమకూర్చిందని చెప్పి అంటున్నాను. నేను రైతు బీమా ఏనాడు ఏ రైతు కూడా ఊహించలేని చెప్పి అంటున్నా. ఏదైనా రైతు అకాల మరణానికి గురైనట్టయితే అది సహజ మరణమే కానీ ప్రమాదమే కానీ ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం సమకూర్చ